హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మన ఛానల్ని కంటిన్యూ చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ మీద కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. సో వీకెండ్ కాబట్టి వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేస్తాం మనం ఎవ్రీ టైం. సో ఇప్పుడు కూడా ఫస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి డౌన్ టైమ్స్ కోసం, అంటే డైలీ టైం ఫ్రేమ్ అండ్ 15 minutes టైం ఫ్రేమ్, అంటే కింది టైం ఫ్రేమ్స్ కోసం ఫస్ట్ హయ్యర్ టైం ఫ్రేమ్లో మనం అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ హయ్యర్ టైం ఫ్రేమ్ వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తుంటే ప్రీవియస్ క్యాండిల్ వచ్చేసి మనకి స్ట్రాంగ్ వీక్లీ క్యాండిల్ వచ్చేసి బేరిష్ క్యాండిల్ ఉండి, ఈ వీక్ వచ్చేసి మార్కెట్ అనేది బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఈ క్యాండిల్లో మనకి షో చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి డోజీ క్యాండిల్, న్యూట్రల్ క్యాండిల్ అండ్ రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. బికాజ్ ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఇదే పాయింట్ నుంచి మార్కెట్ ఇంతకుముందు అప్ సైడ్లో వెళ్ళింది, అండ్ కాబట్టి ఇది ఒక సపోర్ట్ లెవెల్, మార్కెట్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. సో ఇక్కడ మనకి బయర్స్ కూడా కనిపిస్తున్నారు. సో ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒకవేళ బ్రేక్ డౌన్ అయిందనుకోండి, వీక్లీలో సపోర్ట్ తీసుకోకుండా బ్రేక్ డౌన్ అయితే ఫర్దర్ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది, ఫర్దర్ వీక్స్ మనం డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో అయితే ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర అయితే వీక్లీ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఉందని అయితే చెప్పుకోవచ్చు. అండ్ 19,600 సపోర్ట్ లెవెల్ అండ్ 19,500 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్, అండ్ దాని కిందికి వచ్చేస్తే ఇంకా ఇంపార్టెంట్ 19,200 సపోర్ట్ లెవెల్ అనేది వీక్లీలో ఉంది. అండ్ ఇక్కడ నుంచి బేరిష్ ప్యాటర్నే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం చూసామనుకోండి, ఇది బ్రేక్ చేస్తే మాత్రం ఒక స్ట్రాంగ్ బేరిష్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మార్కెట్ రివర్సల్ వెళ్ళినప్పటికీ ఇక్కడ ఈ క్యాండిల్లో ఉన్న స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది మనకి మార్కెట్ అనేది ఫేస్ చేస్తుంది. సో ఇది కూడా పాయింట్ ఇంపార్టెంటే. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను. బ్యాంక్ నిఫ్టీ అయితే క్లియర్ బేరిష్ కనిపిస్తుంది మనకి, కాకపోతే బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. అండ్ ఇక్కడ మనం సపోర్ట్ లెవెల్ డ్రా చేసామనుకోండి, బ్యాంక్ నిఫ్టీలో కూడా మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇదే లెవెల్లో కన్సాలిడేషన్ జరిగి మార్కెట్ అప్ సైడ్లో మూవ్మెంట్ అయింది. సో ఇది ఒక ఫస్ట్ టైం. సెకండ్ టైం వచ్చేసి మళ్ళీ మార్కెట్ ఆల్ టైమ్ హైస్ టచ్ చేసి డౌన్ సైడ్ వచ్చి సెకండ్ టైం కూడా ఇదే పాయింట్ నుంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. అగైన్ మళ్ళీ ఆల్ టైమ్ హైస్ని వీక్లీలో టచ్ చేసింది. అండ్ ఇక్కడ మనకి చూసినట్టయితే ఆల్ టైమ్ హైస్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసి అగైన్ మళ్ళీ మార్కెట్ అనేది ఒక సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చింది. అరౌండ్ 44,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 44,500 లెవెల్ కూడా ఒక సపోర్ట్ లెవెలే. ఇక్కడ మార్కెట్ కొద్దిగా టైం స్పెండ్ చేయవచ్చు. ఒకవేళ ఇది టైం స్పెండ్ చేసి ఈ లో కనుక వీక్లీ లో కనుక బ్రేక్ చేస్తే అప్పుడు స్ట్రాంగ్ బేరిష్ అయ్యే ఛాన్సెస్ అయితే బ్యాంక్ నిఫ్టీలో ఉంటుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఇంకొక పాయింట్ ఏంటంటే, మార్కెట్ చూసినట్టయితే ఆల్మోస్ట్ 2,000 పాయింట్ మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చేసింది. సో ఇక్కడ మార్కెట్ కొద్దిగా సైడ్ వేస్ ఉండి దాని తర్వాత మార్కెట్ అనేది ఫర్దర్ ఫాల్ అవుతుందా లేకుంటే ఫర్దర్ ఇక్కడ నుంచి రివర్సల్ అవుతుందా అనేది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంది. సో ఇక్కడ మార్కెట్ 2,000 పాయింట్స్ డౌన్ వచ్చింది కాబట్టి కొద్దిగా మార్కెట్ ఇక్కడ టైం స్పెండ్ చేసి మార్కెట్ అనేది ఫర్దర్ ఫాల్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన మనకి నిఫ్టీ బ్యాంక్లో కనిపిస్తుంది. అండ్ ఫిన్ నిఫ్టీకి వస్తే ఫిన్ నిఫ్టీ సిమిలర్ కేసు. ఫిన్ నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీ మినీ బ్యాంక్ నిఫ్టీ అనొచ్చు, సిమిలర్ కేసు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకు ఒక బేరీ స్ట్రక్చర్ కనిపిస్తుంది ఇది కూడా, కాకపోతే ఇది కూడా ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. ఇక్కడ మనం కంటిన్యూస్లీ 4 to 5 weeks ఆల్మోస్ట్ 6 weeks మార్కెట్ ఈ లెవెల్ దగ్గర మార్కెట్ ట్రేడ్ అయింది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. అగైన్ మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి ఆల్ టైమ్ హైస్ టచ్ చేసి డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ మార్కెట్ ఇదే సపోర్ట్ లెవెల్ నుంచి మళ్ళీ మార్కెట్ ఆల్ టైమ్ హైస్ టచ్ చేసింది ఇక్కడ. సో ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ మనకి బ్యాంక్ నిఫ్టీ లాగానే కనిపిస్తుంది. మళ్ళీ మార్కెట్ ఇదే లెవెల్ నుంచి రిజెక్ట్ చేస్తుంది. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకు ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి మార్కెట్ వీక్లీలో ఈ వీక్ మనకు వచ్చేసి ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. బికాజ్ ఇక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈ లెవెల్ దగ్గర రియాక్ట్ అవుతున్నారు కాబట్టి ఒక రివర్సల్ క్యాండిల్ అనేది మనకి కనిపిస్తుంది ఫిన్ నిఫ్టీలో కూడా. సో ఈ రివర్సల్ ప్యాటర్న్ మనకి 2 things మార్కెట్ చేయవచ్చు. ఒకవేళ కంటిన్యూషన్ అనే చేయవచ్చు ఆర్ ఎల్స్ రివర్సల్ అనే చేయవచ్చు. అంటే ట్రెండ్ కంటిన్యూషన్ అంటే ప్రీవియస్లీ మార్కెట్ వీక్ ఏదైతే ఉంది అది బేరిష్ ఉంది. సో నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ బేరిష్ ఉంది అనుకోండి, అది ట్రెండ్ కంటిన్యూషన్. సో అదే కాకపోతే మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది బుల్లిష్ వెళ్ళింది అనుకోండి, అది ట్రెండ్ రివర్సల్ అనమాట. సో ఈ క్యాండిల్ స్టిక్ తర్వాత 2 things కావచ్చు మార్కెట్లో, ఒక ట్రెండ్ రివర్సల్ ఆర్ ట్రెండ్ కంటిన్యూషన్. సో ఈ వీక్ క్యాండిల్ అనేది ఇంపార్టెంట్. ఒకవేళ ఈ వీక్ కనుక డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అయిందనుకోండి, సో మార్కెట్ అనేది ట్రెండ్ కంటిన్యూషన్తో మార్కెట్ అనేది ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు, లేదా మార్కెట్ అప్ సైడ్లో
క్లోజ్ అయింది అనుకోండి, వీక్లీ క్యాండిల్ కనుక అప్ సైడ్లో క్లోజ్ అవుతే, సో ఈ వీక్ కన్నా అప్ సైడ్లో క్లోజ్ అయింది అనుకోండి, ట్రెండ్ రివర్సల్ పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో అయితే ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది, వీక్లీ సపోర్ట్ లెవెల్ దగ్గర ఫిన్ నిఫ్టీ అయితే ఉంది. సో ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ చూద్దాం. సో ఎవ్రీడే మనం డైలీ టైం ఫ్రేమ్ని కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుంటాను, ఫస్ట్ నిఫ్టీ నుంచి పెట్టుకుంటాను. సో నిఫ్టీ నుంచి మనం పెట్టుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో, సో ఇక్కడ మనకి ఒక పాయింట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ నేను వీక్లీ టైం ఫ్రేమ్లో చెప్పాను. సో 19,600 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్, అండ్ అగైన్ 19,500 అండ్ 19,200 కూడా ఒక మంచి సపోర్ట్ లెవెల్ అని చెప్పి మార్క్ చేసుకున్నాం. సో ఇక్కడ మార్కెట్ అనేది అప్ సైడ్ కూడా మార్క్ చేసుకోండి, అరౌండ్ 20,200 లెవెల్ నుంచి మార్కెట్ అనేది రిజెక్ట్ చేసింది. అండ్ ఇక్కడ మనకి ప్రీవియస్లీ మనం 3 క్యాండిల్స్ని అనాలిసిస్ చేద్దాం, ఓన్లీ 3 క్యాండిల్స్ని మనం చూసినట్టయితే. సో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ మార్కెట్ అనేది సైడ్ వేస్ ఉండి దోజీ క్యాండిల్ ఉంది, ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేస్తాను, అంటే మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటున్నట్టు మనకు ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అనుకున్నాం. అండ్ కాకపోతే నెక్స్ట్ డే ఏమైంది, మార్కెట్లో ఇక్కడ అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళి అండ్ అక్కడ నుంచి రిజెక్ట్ చేసింది, అరౌండ్ 19,700 దగ్గర నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసి అండ్ డౌన్ సైడ్లో 19,500 కూడా మార్కెట్ టచ్ చేసింది. అంటే స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అండ్ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కూడా అంటారు. సో ఆ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అండ్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పుడు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసింది, ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మధ్యలో ఇంకొక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అంటే ఇక్కడ ఏదైతే హై అండ్ లో ఉందో దాని మధ్యలో ఒక క్యాండిల్ ఉంది. సో సింపుల్ స్ట్రాటజీ మనం ఇక్కడ అప్లై చేయవచ్చు. ఎప్పుడైతే ఈ బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లో బ్రేక్ చేసిందో ఆ సైడ్ ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ సైడ్ నుంచి మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. డౌన్ సైడ్ టార్గెట్స్ వచ్చేసి 19,400 19,200 వరకు మనం పెట్టుకోవచ్చు. అదే మార్కెట్ అప్ సైడ్లో బ్రేక్ అయింది అనుకోండి, ఈ బేరిష్ క్యాండిల్ అప్ సైడ్లో వెళ్తే ట్రెండ్ రివర్సల్ మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో హై బ్రేక్ అయింది అనుకోండి, అప్ సైడ్ 19,800 ఆర్ 850 పైన మీరు సిఈ సైడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్లో 19,500 బిలో మనం పీఈ సైడ్ ప్లాన్ చేయవచ్చు నిఫ్టీలో. ఈ మధ్యలో ఉన్నంతసేపు అయితే మీరు కొద్దిగా సేఫ్గా ప్లే చేయండి, బికాస్ సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్. సో క్లియర్లీ అనేది 19,800 ఈ క్యాండిల్ పైకి వెళ్తే మనం సిఈ సైడ్ ప్లాన్ చేయండి ఆప్షన్స్లో, అండ్ డౌన్ సైడ్ ఈ క్యాండిల్ లో బ్రేక్ చేస్తే పీఈ సైడ్ ప్లాన్ చేయండి ఆప్షన్ ట్రేడర్స్. ఆర్ఎల్స్ మీరు ఫ్యూచర్స్లో అయితే ఈ క్యాండిల్ కింద సెల్ చేయవచ్చు, ఈ క్యాండిల్ పైన మనం బై ప్లాన్ అనేది చేయొచ్చు అనమాట. సో నిఫ్టీ 50లో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూసుకున్నట్టయితే సిమిలర్ కేస్, బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే ఇక్కడ మనకు ప్యాటర్న్ కనిపిస్తుందో అదే ప్యాటర్న్ మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో కూడా కనిపిస్తుంది. మీరు చూసినట్టయితే ఇక్కడ మనకు ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ అంటారు దీన్ని. సో ఇక్కడ మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫస్ట్, ఈ టూ ప్యాటర్న్స్ వచ్చేసి ఏదైతే 2 ప్యాటర్న్స్ వచ్చేసి బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్, ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్లో ఫామ్ అయ్యే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, ఇక్కడ డౌన్ ట్రెండ్ తర్వాత మనకి ఫామ్ అయింది. సో ఇక్కడ డౌన్ ట్రెండ్లో ఫామ్ అయింది కాబట్టి ట్రెండ్ కంటిన్యూషన్ అనేది జరగవచ్చు ఇక్కడ నుంచి మార్కెట్లో ట్రెండ్ కంటిన్యూషన్ ఎప్పుడు జరుగుతుంది, ఈ క్యాండిల్ లో బ్రేక్ అయినప్పుడు. ఎప్పుడు ఈ క్యాండిల్ అనేది ఈ బేరిష్ క్యాండిల్ లో బ్రేక్ అయినప్పుడు ట్రెండ్ కంటిన్యూషన్ జరగవచ్చు. అండ్ టార్గెట్స్ వచ్చేసి మనకి డౌన్ సైడ్లో 44,000 లెవెల్ అండ్ దానికన్నా కిందికి వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ మనకి ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయింది కాబట్టి హైస్ అండ్ లోస్ మార్క్ చేయండి. సింపుల్గా ఈ క్యాండిల్ ఒక హై అండ్ ఈ క్యాండిల్ ఒక హై మార్క్ చేయండి. అండ్ ప్రీవియస్ క్యాండిల్ హైస్ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం హైస్ మార్క్ చేయండి, ఇక్కడ లోస్ మార్క్ చేయండి, హై అండ్ లో మార్క్ చేయండి. అండ్ దీనిపైన మార్కెట్ కనుక వెళ్ళింది అనుకోండి సిఈ సైడ్ ప్లాన్ చేయవచ్చు, అండ్ దీని కిందికి వెళ్ళిందంటే పీఈ సైడ్ ప్లాన్ చేయండి. సింపుల్ స్ట్రాటజీ ఇది, 100% మీకు క్లియర్గా మార్కెట్లో రిజల్ట్ అయితే ఇస్తుంది. సో చాలాసార్లు నేను ఇది ట్రేడ్ ప్లాన్ కూడా చేశాను. సో ఎందుకంటే ఇన్సైడ్ బార్ క్యాండిల్ మధ్యలో మార్కెట్లో బయ్యర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ట్రై చేస్తుంటారు మార్కెట్ని ఒక డైరెక్షన్లో తీసుకెళ్ళడానికి. వన్స్ ఆ డైరెక్షన్ బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్ అదే డైరెక్షన్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ చూపిస్తాను. అండ్ 44,800 రెసిస్టెన్స్ ఉంది అండ్ 45,000 కూడా రెసిస్టెన్స్ ఉంది. దీని పైకి వెళ్ళింది అనుకోండి సిఈ సైడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్లో 44,400 అండ్ 44,500 మార్కెట్లో డౌన్ సైడ్లో సపోర్ట్ లెవెల్స్. 44,500 బిలో వచ్చింది అనుకోండి పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదే ఫిన్ నిఫ్టీకి వచ్చేస్తే ఇక్కడ ఫిన్ నిఫ్టీ కూడా పెడతాను.
ఇక్కడ ఫిన్ నిఫ్టీ కూడా పెట్టుకుందాం. సో ఫిన్ నిఫ్టీ కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ స్లైట్లీ అప్ సైడ్లో ఫిన్ నిఫ్టీ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఇక్కడ మనకి క్లోజింగ్ వచ్చేసి ఓపెనింగ్ ఏదైతే క్యాండిల్ ఓపెనింగ్ ఉందో, ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఓపెనింగ్ ఉందో దానికన్నా స్లైట్లీ అప్ సైడ్లో మనకి కనిపిస్తుంది. అండ్ కాకపోతే ఏదైతే మనకి క్లోజింగ్ ఉందో క్లోజింగ్ కన్నా మార్కెట్లో పాజిటివ్ ఉంది. అంటే ఇక్కడ మనకి ఏదైతే పాజిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది. అండ్ ఇది మనకి సింపుల్, ఇది కూడా సింపుల్ మార్కెట్లో ఇది మనకి హైస్ మార్క్ చేయండి ఇక్కడ కూడా. సో 19,850 19,900 లెవెల్ పైనకి వెళ్ళింది అనుకోండి, సిఈ సైడ్ ప్లాన్ చేయండి. అండ్ డౌన్ సైడ్లో ఈ క్యాండిల్ లో బ్రేక్ చేసింది అనుకోండి, అరౌండ్ 19,700 అండ్ 19,650 లెవెల్, ఈ రెండు సపోర్ట్ లెవెల్ లెక్క యాక్ట్ చేస్తాయి. దీని కిందికి వెళ్తే మీరు పిఈ సైడ్ ప్లాన్ చేయొచ్చు. సో 19,700 19,650 లెవెల్ బిలో వస్తే మీరు పిఈ సైడ్ ప్లాన్ చేయండి. 19,850 పైన మార్కెట్ కనుక ఉందనుకోండి, ఈ లెవెల్స్ ఇంపార్టెంట్, ఏదైతే హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ ఇంపార్టెంట్. ఆ లెవెల్స్ పైన మార్కెట్లో క్యాండిల్ కనుక క్లోజ్ చేస్తే, సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కనుక 15 మినిట్స్ క్యాండిల్ కనుక క్లోజ్ చేసింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సిఈ సైడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. సో ఇది వెరీ క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీది పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి మనకి 19,600 లెవెల్ సపోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ యాజ్ పర్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా 1,42,000 ఉంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సెట్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ మనకి తక్కువగా ఉంది. అండ్ సపోర్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా అయితే కనిపిస్తుంది. 19,500 అండ్ 19,600 సపోర్ట్ కనిపిస్తుంది. 19,700 అండ్ 19,800 అనేది మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ కూడా ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినా సరే 44,500 లెవెల్ సపోర్ట్ కనిపిస్తుంది. 95,000 అండ్ 1,67,000 కనిపిస్తుంది. ఇక్కడ సపోర్ట్ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ 44,000 లెవెల్ అనేది డౌన్ సైడ్లో ఇంకొక సపోర్ట్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అప్ సైడ్ రెసిస్టెన్స్ వచ్చేసి 45,000 లెవెల్ అనేది రెసిస్టెన్స్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ కూడా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ ఫిన్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెట్టుకుంటాను. సో రేపు ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి. సో ఫిన్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూస్తుంటే 19,700 లెవెల్ అండ్ 19,800 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి యాజ్ పర్ డేటా. అండ్ అప్ సైడ్లో చూసినట్టయితే రెసిస్టెన్స్ 20,000 లెవెల్ అనేది రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఫిన్ నిఫ్టీ. అండ్ 19,900 లెవెల్ కూడా రెసిస్టెన్స్ కనిపిస్తుంది నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా ద్వారా. అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ ఓపెన్ అయినాయి కాబట్టి యూఎస్ మార్కెట్స్. అండ్ అదేవిధంగా మన గిఫ్ట్ నిఫ్టీ కూడా చూసుకుందాం. సో డౌ జోన్స్ వచ్చేసి అయితే నెగిటివ్గా యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. నెగిటివ్ వచ్చేసి -179 పాయింట్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. అండ్ S&P 500 కూడా నెగిటివ్లో ఉంది. అండ్ నాస్డాక్ ఒకటి పాజిటివ్ ఉంది. ఐటీ స్టాక్స్ ఒకటి పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా నెగిటివ్లో ఉన్నాయి. ఈవెన్ మన గిఫ్ట్ నిఫ్టీ కూడా నెగిటివ్లో ఉంది. సో ఇక్కడ నెగిటివ్ చూపిస్తుందంటే క్లోజింగ్ ఇంపార్టెంట్, మార్కెట్లో ఇది క్లోజింగ్ ఇంపార్టెంట్. ఒకవేళ ఇది నెగిటివ్ క్లోజ్ అయింది, రేపు మార్నింగ్ కూడా నెగిటివ్లోనే ఉందనుకోండి, మనకి రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. గ్యాప్ డౌన్ అంటే అట్లీస్ట్ మార్కెట్ అనేది ఓ 50 to 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయితే నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి ఒక 100 పాయింట్స్ ఆర్ 150 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకవేళ గిఫ్ట్ నిఫ్టీ కనుక నెగిటివ్లో క్లోజ్ అయ్యి రేపు కూడా నెగిటివ్ ఉందంటే, ఓపెనింగ్ వచ్చేసి మనకి నెగిటివ్, ప్రీ మార్కెట్స్ నెగిటివ్ సైన్ చూపిస్తుందంటే నెగిటివ్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెగిటివ్ ఓపెన్ అయింది అనుకోండి, సో సింపుల్ ఏదైతే నేను లెవెల్స్ చెప్పానో దాని కింద మార్కెట్ ఉందంటే, సో మార్కెట్ ఆ లెవెల్ కిందనే మార్కెట్ సస్టైన్ అవుతుందంటే మనం పిఈ సైడ్ ప్లాన్ చేయవచ్చు. యాజ్ పర్ డేటా కూడా చూసుకొని దాని తర్వాత పిఈ సైడ్ అనేది ప్లాన్ చేయవచ్చు. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో ఎక్స్పైరీ డేస్లో ఇక్కడ నేను హీరో జీరో ట్రేడ్ కూడా ప్లాన్ చేస్తూ ఉంటాను కాబట్టి అది కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. సో కంటెంట్ వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.